Thank you, Jesus. Oh God. Oh God. Oh God. Thank you, Father Lord. Thank you, Lord Jesus. I see one horrible pain in your body. నీ శరీరంలో ఒక భయంకరమైన నొప్పితో బాధపడుతుంది. I don't know what is that pain. నాకు తెలీదు ఆ నొప్పి ఏంటిదో, బట్ ఐ హర్డ్ ద వాయిస్ కాల్డ్ పెయిన్. నొప్పి అనేది నేను దేవుని దగ్గర నుంచి విన్నాను. అది భయంకరమైన నొప్పి. రైజ్ యువర్ హ్యాండ్ అండ్ జస్ట్ వేవ్ లైక్ దిస్. బ్రదర్, అది నా శరీరంలో భయంకరమైన నొప్పిగా ఉంది బ్రదర్. అది ఏంటిది అనేది నాకు తెలియదు కానీ, బట్ నేను విన్నాను అదేంటిదంటే నొప్పి అనే దేవుని దగ్గర నుంచి స్వరం నేను విన్నాను. ఆ భయంకరమైన నొప్పి ఉన్న వాళ్ళు చెయ్యి ఎత్తి ఒకసారి ఇలా అంటే నేను ప్రార్థన చేస్తాను. ఐ విల్ ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇఫ్ యూ హ్యావ్ దట్ పెయిన్, కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్ అండ్ జస్ట్ వేవ్ యువర్ హ్యాండ్ రైట్ నౌ. నీ చేయి ఎత్తిని అక్కడ పెట్టుకో. కీప్ యువర్ హ్యాండ్ ఓవర్ దేర్. నీ చేతిని అక్కడ పెట్టుకో. Heal your people, Jesus. Heal your people right now in Jesus' name. Set them free, Lord. Heal them right now. Hey, you heal your people, Lord. Instant miracles are taking place right now. అద్భుతాలు వెంటనే ఇప్పుడు అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. Get ready, get ready, get ready. My spirit is longing to heal the people. Thank you, Father Lord. Heal them right now, Jesus. నొప్పిగున్నవారు అక్కడే చేతులు వేసుకోండి. నొప్పిగున్నవారు అక్కడే చేతులు వేసుకోండి. ఇన్స్టెంట్గా నేను ఈ పాట పాడుచుండగానే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. When I'm singing this song, God is healing you instantly. Thank you, Father Lord. Heal them. Hallelujah. 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 Amen. You heal your people. Pain, I rebuke you in Jesus' name. No longer pain, no longer pain, no longer pain, no longer pain right now. Pain-free body right now in Jesus' name. Pain-free body right now in Jesus' name. Be healed. Check చేసుకోండి ఒకసారి. నొప్పిని చెక్ చేసుకోండి. That might be back pain or stomach pain or leg pain or joint pains or headache or your hand pain. I don't know whatever pain it might be. చెక్ చేసుకొని తగ్గిన వారు చేతులెత్తి చూపించండి. Received a miracle. Come on, raise your hands. Wow, hallelujah. Amen. త్వరగా చెప్పండి. నా బ్యాక్ పెయిన్ హెవీగా ఉన్నది, ఇప్పుడు ఇన్స్టెంట్ మిరకిల్ అయింది. You have a back pain, heavy back pain. Yes. Now you got healed instantly. Wow. Yes. గట్టికి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నెక్స్ట్ ఏమైందమ్మా? నాకు లెగ్ ఇలా తిప్పనివ్వట్లేదు, మెడ తిప్పనివ్వట్లేదు. ఓకే, పట్టుకుంది. ఎప్పటి నుంచి ఉంది మీకు ఆ నొప్పి? రాత్రి నుంచి ఉంది. ఇప్పుడు ఏమైంది ఆరాధన జరుగుతుండగా? మీరు ఫస్ట్ సారి ప్రేయర్ చేసినప్పుడే దేవుడు ఇలా Wow, hallelujah. When worship is happening, instantly her neck got released. Wow. ఇలా అనండి ఒకసారి. Check your body. Whoa. Come on, give a big clap offering to Jesus. Next. నాకు 3 సంవత్సరాల నుండి మైక్ దగ్గర పెట్టు అమ్మా. 3 సంవత్సరాలు అవుతుంది నా కిడ్నీలో ప్రాబ్లం వచ్చి. 3 సంవత్సరాల నుంచి ఏ నొప్పి? ఈ కిడ్నీలో నడుంపొక్క జరిగింది. ఓకే. ఎక్సార్లు ఉస్మాన్ హాస్పిటల్లో చూయించుకున్నా. నువ్వు మందులు వాడాలంటే మందులు మింగితే వాంతులు వచ్చేది. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినో ఒక్కొక్క నొప్పికి ఒక్కొక్క స్వస్థత నాకు దేవుడు ఇచ్చిండు. Whoa, hallelujah. Woo.
ఓకే, ఇప్పుడు నేను పాట పాడుతున్నాను కదా, ఈ పాట పాడుతున్నప్పుడు నీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వస్థ వచ్చిందా? వచ్చేసింది. ఇవన్నీ వచ్చేది అన్ని రోజు నా చిన్న కొడుకు. కమ్ హియర్, ముందుకు రా, ఇక్కడికి రా. ఇప్పుడు నేను పాట పాడుతుంటే ఏమైంది? when I'm singing a song, what happened? I want to know. పాడినప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు తలనొప్పి, పేయి తిరుగుడు, అసలు వీక్నెస్ గా సంతోషం లేకుండా ఒక ఏడుపు లాగా వచ్చేసిన నేను. ఓకే, మరి ఏమైంది? నేను పాట పాడుతున్నప్పుడు ఏమైంది? ఈ నడుము బొక్క చక్కగా అయినట్టు, ఈ కిడ్నీలో హోల్ ఇట్లా అతుక్కపోయినట్టు, 3 సంవత్సరాల కాంచెల్లి కిడ్నీలో హోల్ ఉంది నాకు. కిడ్నీలో హోల్ ఉంది. నడుము బొక్క జరిగింది, నడుము ఎముక జరిగింది. ఈ గుడ జబ్బలు ఇట్లా నొప్పిగా ఉండేది. ఓకే, ఈ మెడ నరాలు ఎప్పుడు జువ్వునయి, ఒక్క పక్కకు నొచ్చేది. ఇప్పుడు నేను పాట పాడుతున్నప్పుడు నీకు ఏం జరిగింది? నాకు అన్ని విడుదల వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉందంట. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి, మళ్ళీ కిందకి ఇలా చేతులు ఇలా ఊపు, చేతులు ఇలా ఊపు. వావ్, హల్లెలూయా. దేర్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఐఎమ్ వర్షిపింగ్. హల్లెలూయా. నేను ఆరాధన చేస్తున్నప్పుడు అనేక విడుదలమైన కార్యాలను చూడబోతున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. శ్రమ కలిగిన నువ్వు ప్రార్థన చేయాలి. సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి? గెంతులేయాలి. అదే చెప్తున్నాడు అక్కడ యాకోబు. చదవమ్మా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడుతూ స్తుతి ఆరాధన చేస్తూ గంతులేస్తా ఉండాల. ఆమేన్. కానీ సంతోషంతో గెంతులు వేసేవాడు ఎవరో తెలుసా? శ్రమ యందు ప్రార్థన చేసినవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, శ్రమ నీకు ఎలా మారాలి? మొదటి సమాధానంగా మారాలి. రెండోది, శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేశాడు దేవుడు అని అమ్మో అలా గొనికితే ఇది చాలా పాపం తెలుసా? దేవుడు సహించినది ఒక్కటే, గొనకటం. మోషే కూడా అదే అంటాడు, అయ్యా 6 లక్షల మందిని ఇచ్చావు, వీళ్ళని ఎలా పోషించాలయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. వీలైతే తెలుసా మోషే కూడా ఒక మాట, నన్ను చంపే అంటాడు. తీయండి ఒకసారి నంబర్స్, సంఖ్యాకాండము. మొన్న చదివాను, దేవుడు నాకు అది అప్పుడు అనుకున్నాను, అమ్మయ్య నేనే కాదు మోషే ప్రవక్త కూడా కష్టాలు పడ్డాడులే అనుకున్నాను. మోషే పడిన కష్టాలతో చూసుకుంటే నా కష్టం ఎంత అనుకున్నాను. అమ్మ, మోషే ఎంతమంది నడిపించాడండి? 6 లక్షల మందిని. ఇంకెక్కువే ఉన్నారు, అంటే అది ఒక సంఖ్య. పిల్లలు స్త్రీలు చూసుకుంటే ఇంకెక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకెంతమంది ఉన్నారు? మహా అంటే 600-700 మంది ఉన్నారు. అప్పుడు అనుకున్నాను, అమ్మా మోషేతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే. పక్కకు చెప్పండి, లోకంలో ఉన్న బాధలు పోల్చుకుంటే నువ్వు బెటర్ అని చెప్పండి. అది ఎంతమంది అనండి, నేను బెటర్ అని చెప్పండి. ఎందుకు తెలుసా? నీకొచ్చిన కష్టము వాడికొస్తే ఆమె అవుట్ అయిపోయేది తెలుసా? నీకొచ్చిన కష్టం వాడికొస్తే ఈ పాటికి బట్టలన్నీ చించుకుని రోడ్లో పరిగెత్తేవాడు. కానీ దేవుడు సహించలేని దానికంటే నీకు ఎక్కువ ఇవ్వలేదు. అందుని బట్టి దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరుద్దా. ఎందుకు తెలుసా? ఆ సహించరాని దానికంటే అందులో నీకు సహనము నేర్పించి, శాంతి సమాధానాలు నేర్పించి, ప్రార్థనా జీవితాన్ని నీకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఇది మంచా చెడా? ఇప్పుడు చెప్పండి, శ్రమ మంచిదా చెడుగా? మరక మంచిదే. ఏరియల్ అనే ప్రార్థన ఉందిగా, రిన్ శక్తి ఉందిగా. నాకు యాడ్ అంటే చాలా ఇష్టం తెలుసా? ఆడు ఆడుకుంటున్నాడు, పడిపోతుంది మమ్మీ. ఆ చిన్న పిల్లోడుగా నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, దేవుడేమో ఆమె కూడా తెల్ల బట్టలు వేస్తుంటుంది అనుకుంటా. వేసే కదా అప్పుడు అంటాడు, అప్పుడు ఆమె అంటది, నాన్న మరక మంచిదే. అప్పుడు వేసే కూడా అంటాడు, శ్రమ మంచిదే సమాధానం కోసం. అందుకే నీకు రిన్ శక్తి ఇచ్చాను కదా, ఏరియల్ అనే ప్రార్థన ఇచ్చాను కదా, సర్ఫెక్సల్ అనే ఫెయిత్ ఇచ్చాను కదా. హల్లెలూయా. అవన్నిటిని వాడుకో అంటాడు దేవుడు. చూడండి, బురద అంటింది, నీ చీరక బురద అంటింది. అక్కడ చీరేసి ఓ మరక, ఓహో మరక, అయ్యో మట్టి, ఓహో మట్టి, దీన్ని ఏం చేయాలి అని అనుకుంటే సరిపోయిద్దా? లేకపోతే ఒక రెండు తీసుకెళ్దాన్ని ఉతికి బరాబరా ఉతికితే పోయిద్దా? ఇది కూడా శ్రమ కూడా అంతే. పక్కన ఎంతసేపు ఉంటుందా శ్రమ? హల్లెలూయా. చివరి వచనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 10వ వచనం చదవము. జనులు తమ తమ కుటుంబాలలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా ఎవరు గుమ్మల్లో కూర్చుని ఏడుతున్నారంట. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి గుమ్మల్లో కూర్చొని వాళ్ళు ఏడుస్తున్నారు అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరు కొంపలో వాళ్ళు ఏడుతున్నారు. అవునా కదా?
ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నువ్వేం చేస్తావు? ఇంటి ముందు చేరేసుకొని అయ్యో నాయనో అంటావా? ఏం చేస్తావు? నీ ఇంట్లో కూర్చొని మరపెడుతూ ఉంటావు. అలాగే వాళ్ళకు కూడా శ్రమ వచ్చింది, వాళ్ళందరూ ఇళ్ళ బయటకు వచ్చి ఏడుస్తున్నారంట. ఇదంతా ఎవరు చూశారు? మోషే చూశాడు. చూసి ఏమన్నాడు? చదవమ్మా. వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులు. ఏడిస్తే దేవుడికి ఏమొస్తుంది? ఊరుకొని బెదరు ఏడుస్తేనే మేము ప్రార్థన చేయాలా? ఒక బకెట్ కన్నీరు కనుక కారితే అప్పుడు దేవుడు మారుతాడు అంటారా? అక్కడ జనాంగం ఏడిస్తే దేవుడికి ఏమొస్తుంది? చెప్పండి అమ్మా. కర్రచ్చుకుని కొట్టాలని పెద్ద దేవునికి, కానీ నిన్ను రక్తం పెట్టి కొన్నాడు కదా, కొట్టలేడు. ప్రేమిస్తాడు ఎప్పుడు కొట్టలేడు. ఓకే, తర్వాత చదువు. వారు ఏడవగా వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ఇప్పుడు చెప్పండి, ఏడవటం అనేది కేవలం దేవుడికి ఇష్టంగా, నాకు కూడా ఇష్టం లేదు. సేవకుడిగా నాకు కూడా మీరు ఏడవటం నాకు ఇష్టము లేదు. చదువు. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను నీవేళ, అప్పుడు మాట్లాడుతున్నాడు ఇంకా డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా అని మాట్లాడుతున్నాడు. చదవమ్మా. నీవేళ నీ సేవకుని బాధించితివి. నీ సేవకుని ఎలా బాధ పెడుతున్నావు? నేను కూడా అదే అడిగాను. ఏమయ్యా ప్రభువా, నాయనా తండ్రి, సంఘాన్ని ఇచ్చావు, ఎందుకు నేను ఇప్పుడు ఇంతమంది నేను ఎక్కడ తీసుకెళ్ళాలి ప్రభువా అని బాధపడి ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. చదవమ్మా. నా మీద నీ కటాక్షము రానియక, అయ్యా నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనే. నా మీద ఎందుకు పెట్టావయ్యా? నేను కూడా ఇలాగే ప్రార్థన. అయ్యా ఇంత పెద్ద సంఘాన్ని ఇచ్చావు, ఇప్పుడు దీన్ని ఎలా మోయాలయ్యా? ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలయ్యా? వీలైతే తీసేయి ప్రభువా అని మాత్రం నేను ప్రార్థించలేదు, కానీ కొంచెం బాధపడ్డా. ఎందుకంటే సంఘము అనేది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వరము. వరం కూడా మాటలో సరిపోదు. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే మీరందరూ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను. విశ్వాసంతో బహుధైర్యముగా. చదవమ్మా. నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి నేను కన్నానా అయ్యా వీళ్ళందరినీ? నాకేం పని, నాకేం కర్మ? నేనే వీరిని కంటినా? నేను కన్నానా వీళ్ళందరినీ? పాలిచ్చి పెంచానా నేను వీళ్ళందరినీ? తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు? మోషే ఎక్స్ట్రాలు చేయకు, ఇంకా ఎక్కువ చేస్తే వీళ్ళందరినీ భుజం మీద మోసుకొని వెళ్ళాలి అన్నాడు. ఏంటి నాయన నాకు ఈ కర్మ? ఎక్కువ మాట్లాడితేనే భుజం మీద మోసుకుని వెళ్ళమంటున్నావా కానాను దేశానికి? ఏమన్నా ఉందా ప్రభువా అని దేవునితో మోషే యుద్ధం చేస్తున్నాడు. నేను అడిగాను, అయ్యా ఇక్కడ నుంచి వీళ్ళందరూ భుజం మీద మోసుకుని ఎక్కడికైనా వెళ్ళాలా? అప్పుడు దేవుడు ఎక్కడ కదలవలసి పక్కనే ఉందిగా అన్నాడు. చదవండి. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా దగ్గర ఎక్కడి నుంచి ఉందయ్యా? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. తినటానికి మాకు మాంసం అడుగుతున్నారంట. అయ్యా ఎంత కకృతి జనం. అమ్మా మీరు దేవుడి దగ్గర డబ్బు అడగొద్దు. ఏమడగదు తెలుసా? అందరండి జ్ఞానం అడగాలి దేవుడికి. ఎందుకంటే నువ్వు డబ్బు అడిగినప్పుడు దేవుడికి డబ్బు ఇచ్చాడు అనుకో, దాన్ని మెయింటైన్ చేయటం ఎలాగో నీకు రాలేదనుకో, మళ్ళా నువ్వు సున్నాకి వెళ్ళిపోతావు, మళ్ళా నువ్వు వీధిని పడతావు. ఆమేన్. ఏం కావాలి ఇప్పుడు? ఏం ముఖ్యము? జ్ఞానం. ఇప్పుడు చూడండి, మోషే ఆ అన్ని లక్షల మంది నడిపించడానికి జ్ఞానం కావాలా, డబ్బు కావాలా? జ్ఞానం కావాలి. చదువు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదయ్యా అంటున్నాడు. ఎవరంటారు ఈ మాటలు చెప్పండి? ఏ దేవుడైతే మోషేని నీతిమంతుడు అన్నాడో, ఏ దేవుడైతే మోషేని నిందారహితుడు అన్నాడో, ఏ మోషేని దేవుడు గొప్పవాడని అన్నాడో, అదే మోషే దేవుడిని మాట్లాడుతున్నాడు. చూసారా? పక్కన చెప్పండి, శ్రమలు నీకు నాకే కాదు, ప్రవక్తలు కూడా వచ్చాయి. మోషేతో పోల్చుకుంటే మనం ఎంత? అవునా కాదా? కానీ ఒక మాట చెప్పమంటారా? మోషే కంటే గొప్పవారు ఈరోజు నువ్వు నేను. హల్లెలూయా. మోషే కంటే గొప్పవారము నువ్వు. ఆ కాలంలో సహాయం చేయడానికి ఆయనకి ఎవరు లేరు, కానీ ఈ కాలంలో పిలిస్తే పలికే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. చదువు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదయ్యా, ఇంకా నేను మోయలేనయ్యా వీళ్ళందరినీ. అది నేను భరించలేని భారమయ్యా.
నీవు ఆ. నాకిట్లు చేయదలిచిన ఎడల ఆ. నన్ను చంపు. నన్ను చంపేయి. ఎన్నిసార్లు మనం కూడా ఈ మాటలు ఉండొచ్చు దేవుడిని, అయ్యా నీ చిత్తమైతే నన్ను చంపేసి, నన్ను చంపే. చావు అనేది దేవుని చిత్తము కానే కాదు. అందుకే ఇంతకు స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, నీ చావు మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి ఇతరుల మరణాన్ని నీతో జయింపచేసే శక్తి నీకు ఇచ్చేశాడు. అందుకే ఆ శ్రమలో, ఆ కష్టంలో చనిపోవాలన్నటువంటి పరిస్థితి నీకు వచ్చినా నువ్వు భయపడకూడదు. ఏమనాలి? సమాధానం అనాలి. ఇంకెక్కువైతే మునుగుతూ ప్రార్థన చేయి, విశ్వాసంతో చూడు, వాక్యం చదువు, పాటలు పాడు, పాటలు విను. మంచి పాటలు రిలీజ్ చేస్తున్నాను, విను, చదువుమా. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. నన్ను చంపే. 2 సార్లు అంటున్నాడు, నన్ను చంపే. చావటము దేవుని చిత్తమా? చెప్పండి, చావటం దేవుని చిత్తమా? ఏడవటం దేవుని చిత్తమా? వాళ్ళందరూ, ఇజ్రాయేల్ అందరూ ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు? తిట్టాడు. ప్రార్థించు, రోషం కలిగి ప్రార్థించు, ధైర్యం కలిగి జీవించు. నీ ప్రార్థన నీ నిందలను జయించే సామర్థ్యాన్ని ఇస్తుంది. నీ విశ్వాసపు ప్రార్థనే నీ భర్తను మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ భవిష్యత్తును మారుస్తుంది. హల్లెలూయా. అందరినీ ప్రేయర్, అందరినీ ప్రార్థన. ఈరోజు నువ్వు నేను ఏం చేయాలి? సంతోషం కలిగి ఉంటే ఏం చేయాలి? రఖవాలా ఈశు హై రఖవాలా అని పాటలు పాడాలి. పక్కన ఈ రెండింటికి మించి ఏమైనా చేసావనుకో నువ్వు విశ్వాసవి కావు అని అర్థం. యా, ఓకే. చంపే అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమ మంచిదా కాదా? ఇదంతా ఎందుకు కలుగుతుంది? శ్రమలు అసలు ఎందుకు వస్తాయి? ఇది మెయిన్ పాయింట్. పక్కన అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? ఇప్పటి వరకు శ్రమ అంటూనే ఉన్నాను. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? లోకంలో శ్రమలు ఎందుకు ఉంటాయి అన్నాడు దేవుడు. సాతాన్ని జయించడానికి వస్తుందా? శ్రమ ఎందుకు వస్తుంది చెప్తా, రాసుకోండి. పెద్ద లెటర్స్తో రాసుకోండి. వై ప్రాబ్లమ్స్ అక్కర్ ఇన్ యువర్ లైఫ్. చూపించమంటారా? ఇదే అధ్యాయంలో 10వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా దేవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక నేను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేని గురించి చెప్తున్నాడు? ఎవరైనా చెప్పండి. ఏమి నిలిచినప్పుడు? వాళ్ళు శ్రమలు ఎందుకు పడుతున్నారు అసలు? పక్కన చెప్పండి. ప్రతి శ్రమ దేవుని కార్యము చేయటానికే. హల్లెలూయా. అందుకే అంటాడు లూకా సువార్తలో, వాక్యము నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు వారు కృంగిపోతారు. డబ్బు నిమిత్తము శ్రమలు వస్తాయి, రోగము నిమిత్తము శ్రమలు వస్తాయి, అశాంతి లేకపోవటం వల్ల శ్రమలు వస్తాయి. కానీ వీటన్నిటికన్నా ఎక్కువ ఎవరు ధన్యుడు అంటే వాక్యము నిమిత్తము హింసపడి, వాక్యము నిమిత్తము శ్రమ పడేవాళ్ళు గొప్పవాళ్ళు. అసలు ఒక స్టోరీ చెప్పమంటారా? దేవుడు వీరిని కానాను దేశానికి ఎందుకు తీసుకెళ్ళాలి తెలుసా? అందరండి, దేవుని పని చేయటానికి. ఏంటి బ్రదరా దేవుని పని? ఏమీ లేదు. అప్పుడెప్పుడో ఉన్నటువంటి మందసాన్ని వీళ్ళు మోసుకొని ఎర్ర సముద్రం దేవుడు జనాల కోసం దాటిలా, ఆయన మందసం కోసం దాటించాడు. వాళ్ళ మందసాన్ని ఏం చేయాలి? భుజం మీద పెట్టుకొని హైలెస్సో ఏసయ్యా హైలెస్సో. కానీ వాళ్ళు ఏం మోసారో తెలుసా? పలకలు, అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మోసారు. కానీ ఈరోజు మన ప్రతి శ్రమను ఎవరు మోసారు? నా కాడి అది చాలా సులువు. ఏం కాడి అది? కృప అనే కాడి. ఆ రోజు ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని మోసుకొని ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు వెళ్ళారు. ఈరోజు ఆయన సిలువ మోసి తేలికైనటువంటి కృప అనే కాడిని నీ భుజం మీద మోసాడు. పక్కన మోయటానికి ఏంటి బరువా? అది
ఇప్పుడు చెప్పండి, దేవుని సేవ కష్టమా సులువా? సులువే. ఎలా సులువు? దేవుని కృపలో అన్నీ సులువే. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ కష్టం ఎందుకు వచ్చింది? ఏమండి, నేను ఒక మాట చెప్పంటారా సింపుల్గా? ఎవడ పనాడు చేసుకుంటున్నాడు. ఒకడు గుంటలు తవ్వుతున్నాడు, ఒకడు రాళ్ళు పెట్టి కడుతున్నాడు, ఒకడేమో అది చేస్తున్నాడు, ఒకడు ఇది చేస్తున్నాడు. వీళ్ళందరూ పని చేసుకుంటూ మంచిగా కష్టపడి జీవిస్తుంటే ఎవరు పంపించాడు? దేవుడు. ఎందుకు? అవసరమా? ఎందుకంటే ఆ ఫరో దగ్గరే దేవుడు మోషేని ఘనపరిచి వారందరికీ ఒక మందసాన్ని తయారు చేసి ఇచ్చి దాన్ని మొయ్యటానికి ఎక్కడ వరకు మోసారంటే, నాకు తెలిసినంత వరకు ఈ మందసాన్ని సొలొమోను వరకు మోసుకొని వచ్చారు. ఆ మందస్సము గనక ఒకవేళ గనక దేవుడు వారి భుజానికి పెట్టకపోతే దావీదు వచ్చేవాడు కాదు. ఒకవేళ గనక ఆ మందస్సం గనక ఇజ్రాయెల్ గనక మోయకపోతే సొలొమోను వచ్చేవాడు కాదు. దేవునికి మందిరము కట్టాలి అనే ఆలోచన వచ్చేది కానే. చూసారా? ఇప్పుడు ఆ మందస్సం ఎక్కడుంది? ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దగ్గర నుంచి మందస్సం రావాలా వద్దా? అంటే ఎర్ర సముద్రం దాటాలా వద్దా? ఇప్పుడు జనాల కోసం దాటించాడా దేవుడు? మందస్సం కోసం దాటించాడా? అది స్టోరీ. ఇప్పుడు అల్టిమేట్గా చెప్పండి, దేవుడు పని చూసుకుంటున్నాడా లేకపోతే ఇజ్రాయెల్ పని చూస్తున్నాడా? దేవుడు తన పని చూసుకుంటూ ఎవరైతే తన పని చేస్తారో వారిని గౌరవించి సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చాడు. పక్కన ఈ అంత్య దినాల్లో నీవు దేవుని పని చేయాలి. మళ్ళీ చెప్పండి, ఈ అంత్య దినాల్లో నువ్వు దేవుని పని చేయాలి. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? శ్రమ నువ్వు దేని కొరకు సహించాలి? ఈరోజు దేవుని పని చేయడానికి సహించాలి. అనుకోవాలి, ఈ శ్రమ వచ్చిందా, ఈ శ్రమ నేను సహిస్తాను, దేవునికి మహిమ తీసుకొస్తాను. హల్లెలూయా. ఈరోజు నాకు శ్రమను జయించే వీరులు కనిపిస్తున్నారు ఇక్కడ. ప్రార్థనా వీరులు కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ 6 పాయింట్లు చేస్తారా చేయరా? జీవితంలో రాసి పెట్టుకోండి. నేను చెప్తాను కదా, ఒక పెద్ద ఒక బోర్డు తయారు చేసి పెట్టుకోండి. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ఈ ప్రార్థనకి ప్రధాన లక్షణాలు ఈ 6 లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. గొనుక్కుంటా చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి ప్రార్థన. కానీ నీ ఆత్మ ఎవరితో కనెక్షన్ ఉండాలి? దేవునితో కనెక్షన్ ఉండాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇప్పుడు ఈరోజు? ఐ యు రెడీ టు ప్రే? స్టార్ట్ అప్. అందరం కూడా 2 చేతులు పైకి ప్రార్థన చేద్దాం. దేవా ప్రార్థన అనుభవము నాకు నేర్పించయ్యా. ప్రార్థించు జీవితాన్ని నాకు బోధించు. ఈరోజు మాతో మాట్లాడావు. శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. కొవ్వెక్కినోడు ప్రార్థన చేయడు. గర్వముతో ఉన్నవాడు నాకు అన్నీ ఉన్నాయి కదా అని సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఒక శ్రమ సంభవించినప్పుడు బాధపడతాడు. అదేదో శ్రమ రాకుండా ప్రార్థించేటటువంటి శక్తిని మాకు దయచేయ. ప్రార్థించు శక్తి, ప్రార్థించు వరములు 6 పాయింట్లు మాకు బోధించావు. ఈ 6 ఏదో ఒక రకంగా నేను మీతో సహవాసం కలిగి ఉంటామయ్యా. We will pray like Elijah, we will pray like a David, and we will pray like a Solomon, and we will pray, Lord, like Moses. We will pray like Jesus. We will pray like a disciples, Lord. మేము ప్రార్థించి ప్రతి ఒక్క నోరు తెరిచి నీ స్వరము దేవునికి వినిపించాలి. కమాన్. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా నోరు తెరిచి ప్రార్థించమని చెప్తున్నాను నేను. కమాన్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ జస్ట్ ప్రే. ఓపెన్ యువర్ మౌత్ అండ్ జస్ట్ ప్రే. ఓపెన్ యువర్ మౌత్ అండ్ జస్ట్ ప్రే. ఓరియా రాబాదరయ శిఖందలయ రాబాబాబా. ఐ యామ్ ప్రేయింగ్ టుడే. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా ప్రతి ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. శ్రమ కలిగిన వాడు ప్రార్థించమంటున్నావు. ఈ లోకంలో శ్రమలు రావు అనట్లేదు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కానీ జయించడానికే వస్తాయి. ఇదిగో జయించేటటువంటి ప్రార్థన మాకు నేర్పించు ఈరోజు. జయించేటటువంటి ప్రార్థన నేర్పించు ఈరోజు ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు చెప్తున్నాడు, ఈ 600 మందిలో, ఈ 650 మందిలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిలో ప్రార్థన జీవితాన్ని నింపబోతున్నాడు. ఈ రోజు నుంచి
యేసయ్య వలె సమస్య వచ్చినప్పుడు యేసయ్య పారిపోలా, సమస్య వచ్చినప్పుడు యేసయ్య కృంగిపోలా, సమస్య వచ్చినప్పుడు యేసయ్య ఆ యొక్క సముద్రపు ధోని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. సమస్య వచ్చినప్పుడు యేసయ్య వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేసేవాడు. Come on, this is a time where you can pray, and when you pray, God will definitely listen your cry and He'll be answering your each and every prayer. Come on, open your mouth and just pray and ask God and seek God. Lord, I am praying, Lord. I am praying, Lord. రోషము కలిగి ప్రార్థించే జీవితం నాకు దయచేయి ప్రభువా. ఇప్పటి వరకు ఈ ప్రార్థన జీవితం లేకే భయంతో జీవించాను. ఈ ప్రార్థన జీవితం లేకే కష్టాల్లోకి వెళుతున్నాను. ఈ ప్రార్థన జీవితం లేక పాపంలో పడుతున్నాను, బలహీనంలో పడుతున్నాను ప్రభువా. బలహీనుడిని అయిపోతున్నానయ్యా, బలహీనురాలని అయిపోతున్నానయ్యా. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు కూడా చేర తీసుకోవట్లేదు. ఓ దేవా, ఓ దేవా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి అద్భుతము దయచేసే గొప్ప దేవుడవు. టుడే ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్. ఈ పునరుత్థాన దినమందు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్, ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్. నోరు తెరిచి ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టుడే, దిస్ ఈజ్ మై ప్రేయర్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ లార్డ్ జీసస్. అయ్యా, అయ్యా, ప్రార్థన చేస్తున్నానే. మోషే అంటున్నాడు, నన్ను చంపేయి, నన్ను చంపేస్తాయి అంటున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు మోషేకి ధైర్యం ఇచ్చావో, మోషే ప్రార్థించడం మొదలుపెట్టాడు. మోషే ఎలుగెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తా. ప్రతి సమస్యను జయిస్తా, ప్రతి రోగమును జయిస్తా, ప్రతి నిందను జయిస్తా, ప్రతి అప్పుల నుంచి విజయము కలిగి ఉంటా, సర్వ సమృద్ధిని కలిగి ఉంటా, రోషము కలిగి ప్రార్థన చేస్తా. అయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించయ్యా. ప్రతి సమస్య ఈరోజు సమాధానంగా మారబోతుంది కాబట్టి ప్రార్థించు. ప్రతి సమస్య ఈరోజు నీకు సమాధానంగా మారుతుంది, సమాధానంగా మారుతుంది సహోదరుడా. కాబట్టి ప్రార్థించు. ఇదిగో నీ ప్రార్థన దేవుడు ఈరోజు ఆలకిస్తున్నాడు. శ్రమ అయినా, నింద అయినా, వేదన అయినా, ఆయన ప్రేమ నుంచి ఎడబాపునది ఏది కూడా లేదు. ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఆయన పని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఆయన దృష్టి వారి మీద నిలిచి దేవుడు. ఆయన వాళ్ళందరూ కొనుక్కున్నారు, అయినప్పటికీ దేవుడు పట్టించుకోలేదు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఈరోజు నువ్వు దుఃఖపడడానికి దేవుడిని ఏర్పాటు చేయలేదు సహోదరుడా. ఈరోజు నువ్వు బాధపడడానికి దేవుడిని సృష్టించలేదు. ఈరోజు నువ్వు ఏడవటానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. సంగమా, ప్రార్థించు. ఓ జీసస్, ఓ జీసస్, ఓ రబాయాల దరయాల దరా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన యామ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.